ఇప్పుడు రీసెంట్గా ఆయన ఇచ్చినటువంటి మరొక హెచ్చరిక ఉంది. 48 గంటలు మీకు టైం ఇస్తున్నాము. ఈ 48 గంటల్లో హార్మూజ్ జలసంధిని మీరు క్లియర్ చేయకపోతే, ఓపెన్ చేయకపోతే, అందరూ వెళ్ళడానికి కావాల్సినటువంటి ఆ వెసులుబాటు కల్పించకపోతే ఇరాన్కి సంబంధించిన పవర్ గ్రిడ్స్ మొత్తం ధ్వంసం చేస్తామని అన్నాడు. ఇరాన్ పవర్ గ్రిడ్స్ ని ధ్వంసం చేస్తామని డొనాల్డ్ ట్రంప్ అంటాడు. నిజంగా చేయగలడేమో, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఇరాన్కి ఉన్న మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదు. వాళ్ళకి స్ట్రైకింగ్ క్యాపబిలిటీస్ బాగున్నాయి. వాళ్ళు స్ట్రైక్ చేయగలుగుతున్నారు, డ్రోన్లతోటి, మిజైల్స్ తోటి, వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ తోటి వాళ్ళు స్ట్రైక్ చేయగలుగుతున్నారు. కానీ వాళ్ళు డిఫెన్స్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు డిఫెండ్ చేసుకోవడంలో ఇరాన్ డిసడ్వాంటేజెస్గానే ఉంది. అందుకే వాళ్ళ మీద అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని దాడులు జరుగుతున్నాయి, అన్ని దాడులు జరుగుతున్నాయి. స్పష్టంగా అసలు చిన్నపాటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా లేనంత దుస్థితిలో ఉందా, లేకపోతే దాని మీద వాళ్ళు ఫోకస్ పెట్టలేదా? పెట్టలేదని అనాలి. నిజానికి మొదటి నుంచి ఇంత టెక్నాలజీ డెవలప్ చేసుకున్న వాళ్ళు దాని మీద ఫోకస్ గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉంటే మనం మొదటి నుంచి అంటున్నాం అసిమెట్రిక్ వార్ఫేర్ అని. వాళ్ళు అసిమెట్రిక్ వార్ఫేర్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. వాళ్ళ ఆర్మీ ఒకవైపు, ఇంకోవైపు ఐఆర్జీసీ నుంచి ఇప్పుడు బాసిజ్ మిలిటరీ, రకరకాల పద్ధతుల్లో వాళ్ళు వాళ్ళ వార్ఫేర్ ని మార్చారు. వాళ్ళ డాక్టరైన్ ఎలా ఉంటుందంటే మన రెగ్యులర్ వార్ఫేర్ కాదు. రెగ్యులర్గా అయితే ఏం చేస్తారు, ఆర్మీ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, నేవీ ఉంటుంది, అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉంటాయి. సో ఇట్లా ఒక అనుసంధానంగా పనిచేస్తారు. కానీ వాళ్ళకి అట్లా కాదు. వాళ్ళకు ఒక మిలిటరీ, ఇంకోవైపు ఇస్లామిక్ రెవల్యూషనరీ